మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మార్చి 12 ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల లోపు మేషరాశి వారికి ముఖ్యమైన సంఘటన. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మేషరాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 మార్చి 12 ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల లోపు ఈ యొక్క రాశి వారికి ముఖ్యమైన సంఘటన జరుగుతుంది. మరి ఈ రోజు వీరికి ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో, వీరికి జరగబోయే శుభ అశుభాలు ఏంటి అనే విషయాలు ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక వీరు ఏ పని చేపట్టినా కూడా చిటికలో పూర్తయిపోతుంది. మీ ఆలోచనలన్నీ కూడా అమలు చేసి వాటిలో విజయాన్ని పొందుకుంటారు. మీపై ఉంచిన బాధ్యతలన్నీ కూడా చాలా సమర్థవంతంగా నెరవేర్చేందుకు అవకాశం అనేది ఉంటుంది. దీనివల్ల అందరి ప్రశంసలు, మన్ననలు మీరు పొందుకుంటారు. అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని గౌరవించడం, కీర్తి ప్రతిష్టలను పెంపొందించడం వంటివి కూడా చేస్తూ ఉంటారు. మీ కుటుంబ సభ్యుల మద్దతు, ఆదరణ, ప్రేమ అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మీకు ఉన్నటువంటి బాధ్యతలు ఏవైనా సరే, ఎంతటి కష్టమైనవైనా సరే చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారు. చాలా కాలంగా మీకు దూరంగా ఉన్నటువంటి మీ ప్రియమైన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేదా మీ మనసుకు నచ్చిన వారు ఎవరైనా కావచ్చు, ఇలా ఎవరైనా సరే ఈరోజు మీకు దగ్గరయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అసలు సాధ్యం కాదు అనుకున్నటువంటి పనులు కూడా ఈరోజు మీకు సాధ్యమయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక దీనివల్ల ఈ ముఖ్యమైన సంఘటన అనేది జరుగుతుంది. ఇక మీ ఆత్మీయుల నుంచి, బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి, లేదా దూర ప్రయాణాలకు, విహారయాత్రలకు వెళ్లేందుకు మీకు తీర్పు అనేది అందుతుంది. ఇక మీ ఆదాయం కూడా ఈరోజు మీకు ఆశాజనకంగా ఉండబోతుంది. ఆదాయ మార్గాలు కూడా తీర్చుకుంటాయి. చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఈరోజు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అధిక రుణాలను కూడా మీరు ఈరోజు తీర్చుకుంటారు. విలువైన వస్తువులను ఈరోజు మీరు కొనుగోలు చేస్తారు. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈరోజు మీ ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపారం చేసేవారికి ఈరోజు ఎదురైన సమస్యలన్నీ కూడా పట్టుదలతో, కృషితో, శ్రమతో వాటిని మీరు ఎదుర్కొంటారు. ఉద్యోగం చేసేవారికి చాలా రోజులుగా వివాదంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు తీరిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా చాలా అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి ఈరోజు మీకు కనిపిస్తాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ ప్రయాణాలు మీకు చాలా ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటాయి. ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తాయి. ఈరోజు రాబడి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అధిక ఖర్చులు చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈరోజు దూర ప్రయాణాలు చేస్తూ ఖర్చులు ఎక్కువగా పెడుతూ ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. వారితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యక్తులతో మీకు ఈరోజు పరిచయాలు ఏర్పడతాయి. మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలను ఈరోజు అమలు చేసి మంచి ఫలితాలనైతే సాధిస్తారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈరోజు మీకు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల లోపు మరికొన్ని విషయాల్లో సంతోషం, మరికొన్ని విషయాల్లో అలాగే దగ్గుముఖం పట్టే ఆరోగ్య సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఇక పక్కవారితో సంతోషంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రోజు అంతా కూడా మీకు ఎవరైతే దూరంగా ఉన్నారో, మీరు కలవాలి అనుకుంటున్నారో వారు కలిసే సూచన కనిపిస్తుంది. ఇటువంటి ముఖ్యమైన సంఘటనలు మీకు ఈరోజు ఎదురవబోతున్నాయి. ఇటువంటి సంఘటనలన్నీ కూడా మీకు ఈరోజు ముఖ్యంగా ఎదురు కాబోతున్నాయి. కాబట్టి మీరు ప్రతికూలతల్ని అనుకూలంగా మలుచుకోవటం కోసం శివారాధన చేసుకుంటే కనుక మీకు చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.